కృష్ణమ్మ పరవళ్ళు ఆ విధంగా తొక్కుతుంది. ఈ చేపనండి ఇప్పుడే బయటకు తీశారు. ఇప్పుడు శ్రీశైలం జలాశయం వద్ద ఉన్నాము. హలో నమస్తే, మీరు చూస్తున్నారు కేసీఎన్ తెలుగు వ్లాగ్స్ ఛానల్. ఇవాళ మన ప్రయాణం వచ్చేసి నల్లగడ్డ నుండి శ్రీశైలానికి వెళ్తున్నామండి. దైవ దర్శనం, అదేవిధంగా శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉండడం వల్ల శ్రీశైలం గేట్లు ఎత్తివేయడం జరిగింది. ఆ వ్యూ ఒక్కసారి మన ఛానల్ ద్వారా మీకు అందుబాటులోకి తీసుకురావడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గాలేరు అండి. గాలేరు నుండి ఈ వాటరు వెలుగోడు రిజర్వాయర్కు వెళ్తుందండి. పక్కనే ఉందండి వెలుగోడు రిజర్వాయరు. అక్కడ దూరంగా చూస్తే చేపలు వేటికి ఎదురెదురుతూ కనపడుతున్నాయి. అది ఎందుకు ఎదురెదురుతున్నాయో ప్రమాదం కొంచెం ఉంటుందని అనుకుంటున్నారు. ఆ ఎగ్స్ పాయింట్లో చూడండి. మత్స్యకారులు చేపలు పడుతున్నారు. ఇప్పుడే ఒక వేలుగా చేపను అయితే వేడి తీశారు. అది 1.5 నుంచి 2 కేజీలు ఉంటుందంట. ఈ చేపనండి ఇప్పుడే బయటకు తీశారు. సార్ ఎంత చంపున్నాయో. చలి అయ్య బాబోయ్.
స్వెట్టర్ వేసుకొచ్చిన బాగుండు. ఈదరగాలి చలి అంటే చలిలో ఈదరగాలి వల్ల చలి. శ్రీశైలం ఇక్కడి నుండి ఇంకో 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనమైతే ఈ అరణ్యం ద్వారా ప్రయాణిస్తున్నాం. ఇప్పటి వరకు కోతులు తప్పితే వేరే ఏ ఇతర వన్యప్రాణి కనపడలేదండి. చివరికి పక్షులు కూడా వింతైన పక్షులు ఒకటి కనపడలేదు. అదే వెస్టర్న్ ఘాట్స్లో అయితే ఎక్కడ పడితే అక్కడ జింకలు, సాంబార్ జింకలు, ఏనుగులు ఇవన్నీ కనపడ్డాయి. దారి మధ్యలోనే అడవి దున్నలు, బైసన్స్. దారి మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్పీడ్ బ్రేకర్స్. ఇక్కడేదో ఊరుంది మధ్యలో, ఏందో తాగుతున్నారు. అది మరి తేనెనో అర్థం కావట్లేదు, లేదంటే వేరే ఏదన్నా పానీయమో అర్థం కావట్లేదు. కవర్స్లో తీసుకొని వస్తూ కావడిగా మోస్తున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారండి. చిన్నారుట్ల గ్రామం అటవీ మధ్యలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కూతవేట దూరంలో ఒక చిన్న కుగ్రామం చిన్నారుట్ల. వీళ్ళకు మరి మొబైల్ ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉందో లేదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీశైలం శిఖరం దృశ్యం పాయింట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుండి చూస్తే శ్రీశైలం మొత్తం కనబడుతుంది. శ్రీశైలం అండి. మనకు కనపడుతున్న ప్రాంతం వచ్చేసి మార్కాపురం నుంచా? అందరూ శ్రీశైలం జలాశయం దగ్గరికే మొత్తం బైక్స్లో వచ్చినారా? 10 బండ్ల. ఈరోజు సెలవు తీసుకొని మరి వచ్చినారా? నైట్ వ్యూ కూడా చూస్తారా? అంటే మోస్ట్లీ నైట్ వ్యూ చూడడానికి వస్తారు కదా ఎక్కువ. నైట్ 80 కిలోమీటర్స్. అవునవునవును. ఇది ఎన్నోసారి రావడం మీరు? వస్తారా? ఓకే ఓకే. మీ పేరు? మహేశ్వర్ రెడ్డి. మీ పేరు చెప్పండి. రవీంద్రారెడ్డి. ఓకే ఓకే.
ఇప్పుడు శ్రీశైలం జలాశయం వద్ద ఉన్నాము. మీరు శ్రీశైలం జలాశయాన్ని గమనించవచ్చును. మొత్తం గేట్లన్నీ ఎత్తివేసి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేయడమైనది. మీరు ఆ ప్రాంతాల్లో గమనించినట్లయితే పర్యాటకుల తాకిడి ఏ విధంగా ఉందో గమనించవచ్చును. హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ వ్యూ చూసేదానికి క్యూ కట్టి ఉన్నాయి వెహికల్స్ అన్ని. కృష్ణమ్మ శ్రీశైలం డ్యామ్ నుంచి పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ కి దిగువకు ప్రయాణం చేస్తూ ఉంది. మొత్తం అన్ని గేట్లను ఎత్తివేయడం జరిగింది. 3, 6, 9, 10 గేట్లను ఎత్తివేశారు. ఈ చివరన ఆ చివరన ఉన్నటువంటి గేట్లను ఎత్తేయలేదండి. మొత్తం పైనుంచి దిగువకి ఫ్లో అయితే ఏ విధంగా వస్తుందో మీరు గమనించవచ్చును. అక్కడ ఈ జలాశయం వల్ల కృత్రిమంగా మేఘాలు ఏర్పడినట్లు మనకు వ్యూ అయితే కనబడతా ఉంది. మీరు గమనించినట్లయితే మనిషి మీద ఈ విధంగా వర్షం పడుతున్నట్లుగా ఆ తుంపర్లు ఇక్కడి వరకు మనకు ఎగసి పడుతూ ఉన్నాయి. గమనించండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి. మొత్తము హైదరాబాదు, తెలంగాణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ అన్ని భారీగా నిలబడి ఉన్నాయి. వీళ్ళంతా ఈ వ్యూ చూసేందుకే ఇంత దూరం వచ్చారు. మనం కూడా ఆ కింది వరకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇదైతే అద్భుతంగా కనపడుతుందని చెప్పేసి ఇక్కడ నిలబట్టి మీకు వ్యూ చూపడం అయితే జరుగుతుంది. ఈ పోలీస్ ఆయన పొమ్మంటున్నాడు. నువ్వు ఒక్కడే ఉన్నావు, అందరినీ పంపించినాను అంటున్నాడు. కృష్ణమ్మ పరవళ్ళు ఆ విధంగా తొక్కుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీశైలం డ్యామ్. ఇంకొంచెం క్లోజ్ వ్యూకి అయితే వచ్చామండి. ఇంకా క్లోజ్ వ్యూకి వెళ్ళవచ్చు, అక్కడ దాకా వెళ్ళవచ్చు. కాకపోతే ఇక్కడే తడిసిపోయే సిచ్యువేషన్ కనబడుతుంది. వర్షం తుంపర్ లాగా పడతా ఉన్నాయి ఆ ఫ్లో వచ్చేసి. కాబట్టి ఇంకొంచెం కిందికి పోతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతున్నట్టుగా ఉంది. ఇంకొంచెం కిందికి పోతే పూర్తిగా తడిసిపోయి వస్తున్నాయి వెహికల్స్. బైక్ లో వచ్చే వాళ్ళు అందుకు పూర్తిగా తడిసిపోయి వస్తున్నారు. అంతలా ఫ్లో ఉంది.
ఫ్రెండ్స్, మనము డ్యామ్ వ్యూ పాయింట్ కి ఇంకొంచెం దగ్గరకు వచ్చాము. అంతా మురికిగా ఉన్న నీళ్లు ఆ ఫోర్స్ వల్ల తెల్లగా ఇక్కడ చూస్తే మనకు పాలవలే కనపడుతున్నాయి. మామూలుగా అయితే నీరు ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనం కనుక ఆ ప్రాంతానికి పోయినామంటే తడిచి ముద్దయి రావచ్చు. వాళ్ళు ఆ ప్రాంతంలో నడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను ఆ ప్రాంతంలో ఆ బస్సు దగ్గర బైక్ ను పెట్టేసి ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి వీడియో షూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటికి రావాలంటే ఆ ట్రాఫిక్ నుంచి దాదాపు ½ పైన ఈజీగా పడుతుంది. అక్కడ వెహికల్స్ పూర్తిగా నిలబడిపోయినాయి. తెలంగాణ నుంచి వచ్చే వెహికల్స్ పూర్తిగా నిలబడిపోయాయండి. ఆ వాటర్ ఫ్లో సౌండ్ మీకు చాలా స్పష్టంగా వినపడుతుంది అనుకుంటా. ఇంకొంచెం మనము ఆ కిందికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ వర్షంలో తడిసి బయటకు వచ్చినట్టే ఉంటుంది. చూడండి, అక్కడ చూడండి, మంచు తెరలు ప్రవహిస్తున్నట్లుగా ఆ విధంగా ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్న నీటి తుంపర్లే ఆ విధంగా మేఘాల మాదిరి మారి పైకి విభజిమ్ముతున్నట్లుగా ఉంది నీటిని. ఫ్రెండ్స్, ఈ ప్రాంతంలో మనము ఒక 5 నిమిషాలు నిలబడితే శవ స్నానం చేసినట్లు తడిసిపోతామండి. ఇక్కడ మోస్ట్లీ ఒక 10-15 నిమిషాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పూర్తిగా తడిచి వస్తున్నారు. లేదంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు రెయిన్ కోట్స్ లేదంటే ప్లాస్టిక్ రెయిన్ కవర్స్ తొడుక్కొని ఫుల్ పకడ్బందీగా వస్తున్నారు. మరీ తీవ్రత ఎక్కువైతే నేను కూడా ప్లాస్టిక్ కవర్ తొడుక్కోవాల్సి వస్తుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వర్షం పడుతున్నట్లుగా ఉంది చూడండి. ఉధృతి అంతగా ఉంది. అక్కడి నుండి వచ్చి మన మీద తుంపర్లు పడ్డం అంటే ఎంత ఉధృతిగా లేకపోతే ఇంత తడిసిపోయేలా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈయన ఆల్మోస్ట్ తడిసిపోయినాడు. వెహికల్స్ పూర్తిగా తడిసిపోతున్నాయి. వర్షంలో నుంచి ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చిన భావన కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలు మంజుమల్ బాయ్స్ లెక్క శ్రీశైలం బాయ్స్ అని చెప్పేసి మరి దగ్గరగా వెళ్ళారండి. లోకి మరి దగ్గరగా వెళ్ళారు. డ్యామ్ ఉధృతి వల్ల డ్యామ్ దగ్గరగా ఉన్నటువంటి పరిసరాలను చూస్తే ఏదో తుఫాను ప్రభావంగా కనపడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి గమనించినట్లయితే ఆ కింద ఉన్న చెట్లు తుఫానులో చిక్కుకున్నట్టు పరిస్థితి మనకు క్లియర్ గా కనబడుతుంది. చూడండి.